శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే, ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా? 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, చదువుకోవాలి విద్యార్థులు. 60 వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి, అన్నీ తెలుసు మీకు. జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు, కష్టాలు, సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి, మీకు అన్ని మేలుగా జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాన్ని చెప్తుంది అని కూడా చెప్పచ్చు. ఏమండి, మేషరాశి వారికి 7.5 వచ్చేస్తుందట, ఎప్పుడో వస్తుందని ఇప్పుడు నిద్రపోకుండా ఉంటారా, ఇప్పుడు భోంచేయకుండా ఉంటారా? 7.5 వచ్చిందంటే మనల్ని ఓవరాయిల్ చేస్తున్నట్టు ఆ శని భగవానుడు మనల్ని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 12న సూర్యుడు మీ 11వ ఇంటికి వెళ్తున్నాడు. సూర్యుడు మరియు బుధుడు నెల ప్రారంభంలో 10వ ఇంట్లో, 11వ ఇంట్లో శని, 12వ ఇంట్లో రాహు మరియు శుక్రుడు, బృహస్పతి 2వ ఇంట్లో ఉంటాడు, 6వ ఇంట్లో కేతు. ఇది గ్రహస్థితులంతా కూడాను. కెరీర్గా, వృత్తిపరంగా గణనీయమైనటువంటి విజయాల్ని పొందే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నవారు కానీ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో కానీ మీ ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. చక్కగా ప్రమోషన్స్, జీతం పెరగడము, ఇంక్రిమెంట్స్ పెరగడము, లేదా మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అడగడం, ఇవన్నీ జరగచ్చు. వ్యాపారం, అదనపు లాభం, మల్టిపుల్ లాభాలు పొందే అవకాశం మార్చి 27 లోపు ఉంది. పోటీదారులు, వాటాదారులతో మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికంగా మంచి ఫలితాలని పొందుతారండి. అన్ని రకాల పనులు, గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పర్మిషన్స్ కోసం పెట్టినటువంటి లైసెన్స్ రెన్యువల్ లేదా ట్యాక్స్, ఇవన్నీ ఏమున్నాయి అవన్నీ కూడా చక్కబడతాయి తప్పకుండా. మీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఎలాంటి రుణం చేయకండి, అప్పులు చేయకండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ఈ మాసంలో ఆస్తి అమ్మకం, కొనుగోలు, నిర్మాణానికి సంబంధించిన పనులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వీళ్ళకందరికీ బాగుంటుంది. పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు, కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఇష్టమైనటువంటి వారితో ప్రేమ బంధంలో ఉన్నటువంటి వాళ్ళు, లవ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం చెప్పచ్చు. ఇంట్లో శుభకార్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో చేసేటప్పుడు మీ యొక్క ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా మంచిది. వివాహితులకి, చక్కగా వివాహమైన వారికి సంతానం సకాలం రావడం, వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు రావడం. అండి, మాకు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, తప్పకుండా అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగానికి ఎదురు చూస్తున్న వారికి మార్చి తర్వాత అవకాశం ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. పోటీ పరీక్షల్లో కొంచెము ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోవాలని కూడా మాత్రం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆరోగ్యం పట్ల తీసుకుంటే ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు
గట్టిగా ఉన్నాయండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవశ్యం ఉంది. అండ్ మేము విదేశాల్లో ఉన్నామండి, మాకు ఏమైనా H1 వీసా అవ్వడం కానీ గ్రీన్ కార్డు కావని ఇవన్నీ ఉన్నాయంటున్నారా, మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. తర్వాత షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కూడా మిశ్రమంగా ఉంది, జాగ్రత్తగా ఉంచవచ్చు. మీ డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ కానీ లేకపోతే మాదక ద్రవ్యంలో ఏదైనా మీరు వాడుతున్నారంటే జాగ్రత్త పడండి. లేదా మీ యొక్క శరీరంలో ఒక ఆర్గాన్ దెబ్బతిని దాని చికిత్సకు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉంది. సరే, ఈ నెల మీకు ఏమైనా మంచి రోజులు ఉన్నాయి అంటే 1వ తారీఖున, 4వ తారీఖున, 7వ తారీఖున, 10వ తారీఖున మీకు చాలా బాగుంటుంది. చంద్రాష్టమం 20వ తారీఖున 2వ నెల 2025 ఉదయం 6:49 నుండి 22/2/2025 సాయంత్రం 5:40 వరకు ఈ 2.5 రోజులు తస్మాత్ జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. చంద్రాష్టమం అంటారు. మరి ఈ నెల మాకు అదృష్ట సంఖ్య ఏమైనా ఉందా అనుకుంటే 2, 5. అదృష్ట రంగు ఏదైనా ఉందా అంటే పింక్ కలర్, ఊదా రంగు మీకు కలిసి వస్తుంది. మేము ఎవరైనా పూజించాలి అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రార్థన చేయండి, అమ్మవారి దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి. సరే, పరిహారం ఏమైనా చేయొచ్చా అంటే మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను, నువ్వుల నూనె దీపము మీ వయసు నెలకు ఒక్కసారైనా అమ్మవారికి చెయ్యండి. తర్వాత గణపతికి గరిక ఉంటుంది కదా, గరికను జిల్లేడు పువ్వుతో మాల వేయండి, బాగా ఉంటుంది. ఇంకేమైనా చేయాలి, మంచి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ప్రత్యేకించి మేషరాశి వారికి కుజుడు అధిపతి కదా, చక్కగా ఈ కరుంగాలి మాలను ధరించండి. ఎవరైతే ఈ కరుంగాలి మాల ధరిస్తారో వారు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అన్ని రకాలుగా విజయం పొందుతారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేల్పుని ప్రార్థన చేసుకోండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ టెక్స్ట్ చేసి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి, కాల్ చేస్తే లేపము. వాట్సప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్ మీకు టైం ఇస్తారు. అప్పుడు మీరు చక్కగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవచ్చు. విజయోస్తు.